ముదిరిన బెట్టింగ్ వ్యవహారం, తారలపై కేసులు రానా. ఎందుకంటే ఏ సంపాదన వదిలిపెట్టరాయిగా. సిగ్గులేనటువంటి జన్మలు మీ అన్నీ కూడా. తాగుడికి వీడే, మందు తాగమని వీడే చెప్తాడు, గుట్కాలకు యాడ్ వీడే ఇస్తాడు, సోడాలకు వీడే యాడ్ ఇస్తాడు, వాడవాడు భూమి అమ్ముతుండంటాడు, తర్వాత వాడు మోసం చేసినట్టే మాకు సంబంధం లేదంటాడు. నువ్వు ఈ క్రీమ్ పూసుకో తెల్లగా అవుతావు, ఈ క్రీమ్ పూసుకో నల్లగా అవుతావు, ఈ నూనె పెట్టుకుంటే నీకు జుట్టు వస్తుంది. అరే మీకు కనీసమైనటువంటి జ్ఞానం ఉండదా? కనీసమైనటువంటి అవగాహన ఉండదా? ప్రజలారా అర్థం చేసుకోండి. ఎవ్వడు పడితే వాడు ఏదో చేసేసి వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల పేరు మీద ప్రజలని సర్వనాశనం చేస్తున్నారు. కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, ఆర్థికంగా చినిగిపోతున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల, ఈ లోన్ యాప్ల వల్ల అనేక మంది ఆత్మహత్యల కారణమైనటువంటి వాళ్ళే వీళ్ళంతా. వీడు లీగల్గా ఉందంట. అరే జూదం అనేటువంటిది జూదమేరా నాయన. మహాభారతం మనకు అదే నేర్పుతుంది కదా, మనం నేర్చుకోవాల్సింది ఇదే కదా. మహాభారతం అంటే చదువుకునేటువంటి స్టోరీ ఒకటే కాదు, మన జీవితాలకు కూడా అన్వయం చేసుకోమనే కదా మనం చెప్పేది. జూదం అనేటువంటిది జరిగితే ఆఖరికి మీ కుటుంబాలను, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా తాకట్టు పెట్టాలనిపిస్తుంది. కాబట్టి జూదానికి దూరంగా ఉండండి అనేటువంటి ధర్మరాజు లాంటి వ్యక్తిని కూడా మోసం చేస్తారు జూదంలో అనేటువంటిది కదా మనకు నేర్పేది. ధర్మరాజును కూడా మోసం చేస్తారు జూదంలో. శకుని లాంటి వాళ్ళు ఉంటారు, పాచికలు మనవి పారాయి, అవతల వాళ్ళే పారుతాయి. బెట్టింగ్ అంటే అంతే. దానికి లీగల్ బెట్టింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ ఏంటిదిరా నాయన? చేసేదే తప్పు పనులు. బెట్టింగ్ అంటే బెట్టింగే. అది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సెలబ్రిటీలు అందరిపైన మళ్ళా ఎవ్వడు నటించొద్దు, వీళ్ళందరినీ అని ఉంచాలి ప్రజలందరూ. ఎవడు ఈ మందు తాగమని ప్రోత్సహించేటోడు, లేదా కూల్ డ్రింక్స్ తాగమని ప్రోత్సహించేటోడు కూడా వాడిని కూడా పట్టుకొని తన్నాలి. ఏ కూల్ డ్రింక్ తాగితే మంచిది అవుతుందో ఎక్కడైనా శాస్త్రీయంగా రుజువు చేయండి రబై. సినిమా నటులు ఎవడైనా సరే, వాడు ఎంత పెద్ద నటుడైనా సరే, ఎందుకంటే తప్పు చేస్తారు కాబట్టి వాడు వీడు అంటున్నా. నేను తప్పు చేస్తారు కాబట్టి వాడు వీడు అంటున్నా. ఏ సినిమా నటుడైనా కూల్ డ్రింక్స్ తాగితే ప్రజలు చెడిపోతారు నాయన. ఊర్లలో తాగడానికి మంచినీళ్ళు దొరుకుతలేవు, దరిద్రమైనటువంటి కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి. ప్రజలు ఎంత విషం తాగినట్టు లెక్క, పురుగుల మందు తాగినట్టు లెక్క కూల్ డ్రింక్స్ తాగితే. ఎందుకు మన దేశం మీద ఇంత దండయాత్ర జరుగుతుందో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ప్రోత్సహిస్తారు. నువ్వు టికెట్లు ఇస్తే, నువ్వు టికెట్లు కొన్ని సినిమాలు చూస్తే వీడు పెద్దోడవుతాడు, ప్రజలను చంపేస్తున్నారు. మా సినిమా హీరో అట్లా ఇట్లా లేపుకొని తాగిండు దాన్ని, కాబట్టి నేను ఇట్లా లేపుకొని తాగుతా. సినిమాలల్లో వాడు డాక్టర్ అట, వాడు మందు తాగి డ్రగ్స్ తీసుకొని పోయి ఆపరేషన్ చేసిండట, వాడు హీరో అట. ఇంకోడు ఎర్రచందనం కబ్జా చేస్తే వాడు హీరోనట. వాడు రావణాసురుడి బొమ్మ వేస్తే వాడు రావణాసురుడు గొప్పోడట. వాడు దుర్యోధుని వేషం వేస్తే దుర్యోధనుడు గొప్పోడంట. వాడు కర్ణుడు వేషం వేస్తే వాడు కర్ణుడు గొప్పోడట. ఇంత దరిద్రంగా దిగజారిపోయినటువంటి సినిమాలు. రావణాసురుడి వేషం మా హీరో వేసిండు కాబట్టి రావణాసురుడు మంచోడు. కర్ణుడి వేషం మా హీరో వేసిండు కాబట్టి కర్ణుడు మంచోడు. దుర్యోధనుడి వేషం మా హీరో వేసిండు కాబట్టి దుర్యోధనుడు మంచోడు. కీచకుడు వేషం మా హీరో వేసిండు కాబట్టి కీచకుడు మంచోడు. వీళ్ళే కావాలని ఇట్లా తిప్పి పెట్టిరు బాపనోళ్ళు అని మళ్ళీ ఉల్టా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిరు. చరిత్రను వక్రీకరించింది సినిమా ఇండస్ట్రీ. ఇష్టానుసారంగా వాళ్ళ పైసల కోసం అసిద్ధాన్ని తినేంత దూరం వెళ్ళిపోతున్నారు. నీచమైనటువంటి సినిమా ఇండస్ట్రీగా మారిపోయింది. బెట్టింగ్ అంటేనే బెట్టింగ్ రవే. అది లీగలా ఇల్లీగలా పక్కన పెట్టు. ఏదైనా సరే బెట్టింగ్ ఈజ్ బెట్టింగ్. సిగ్గుండాలి కదా. కూల్ డ్రింక్స్, మందు తాగమని ప్రోత్సహించేటువంటి వాళ్ళందరూ కూడా ద్రోహులే, ప్రజలను వంచేటువంటి వాళ్ళే. వీళ్ళు మళ్ళా సినిమా హీరోలట, మాకు తెలియదండి, మేము లీగల్గా ఉన్నాయి అనుకున్నామండి,